అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము మనం చూసుకుంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను మనం ఆలకించునని 1 యోహాను 5:13 ఈ వాక్యం చదివిస్తుంది. దేవుణ్ణి అడిగితే ఏదైనా కూడా తన బిడ్డలు ఉపవాసం ఉంటే ఆయన చూస్తూ ఉండడండి. ఆయన బిడ్డలు అందరూ కూడా ఆయన ఇచ్చేవాడు. ఒక చిన్న బిడ్డ తన తండ్రిని ప్రేమతో ఏదైనా అడిగితే ఆయన తన బిడ్డకు మంచి దాన్ని ఇస్తాడు. అలాగే దేవుడు కూడా తన చిత్తానుసారం అడిగిన ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు. రాజు సన్నిధిలో నిల్చుండి సేవకుడు రాజునకు విధేయులై సేవకులు ధైర్యంగా ఉండి దగ్గరికి వెళ్ళి తన అవసరమును చెప్పగలడు. అలాగే దేవునికి లోబడి దేవుని విశ్వాసంతో ప్రార్థించగలం. మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. నీటి కోసం ఎదురు చూసే పొలం, వర్షం కోసం వర్షం పడితే పండే పొలం, అలాగే దేవుని సమాధానం వచ్చినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం ఫలాలు ఫలిస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూస్తే తలుపు తట్టి యాత్రికుడు, రాత్రివేళ ఒక యాత్రికుడు స్నేహితుడిని అడుగుతున్నాడు. తలుపు తట్టినప్పుడు అతడు లోపలికి వెళ్ళి అన్నం పెట్టమంటున్నాడు. అలాగే మాటికి వస్తే ఆ స్నేహితుడికి భోజనం పెట్టడా. అలాగే విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, వేరు పడిన చెట్టు ఉపమానం. నీటి దగ్గర నాటిన చెట్టు ఎండాకాలంలో కూడా పచ్చగా ఉంటుంది. చెట్టు నీటి దగ్గర నాటబడిన చెట్టు ఎండాకాలం రాని అంత యాసవకాలం అన్ని కాలం పచ్చగా ఉంటుంది. అలాగే దేవునిపై ఆధారపడి చేసే ప్రార్థనలు ఎప్పుడు కూడా విశ్వాసంతో నిండి ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. దేవుడి మీద ఆధారపడి చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు ఆలకిస్తూనే ఉంటాడు. గొప్ప సమాధానం, గొప్ప విడుదల దేవుడు మీకు ఇస్తాడు. అందుకనే దేవుని బిడ్డలందరికీ ఒక నిరీక్షణ, ఒక బలము, ఒక ధైర్యము, ఒక నమ్మకం ఉంది. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యమే మనకు ఒక ధైర్యం ఉందండి. ఆయన చిత్తానుసారంగా ఏమడిగినా కూడా మన మనవి ఆలకించుననియే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రైజ్ లార్డ్.